హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ పెసరపప్పు. ఎలా చేయాలో చూసేద్దామా? సన్నగా తరిగిన 2 కప్పుల క్యారెట్లు తీసుకోవాలి. అదే కప్పుతో సగానికి పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకొని పోపు బాగా వేగాక చిరికలుగా కోసిన ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకుని అలాగే 2 కప్పుల క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని సిమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని బాగా కలిపి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టుకుని మళ్ళీ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి నీరు అంతా ఎగిరిందో లేదో చూసుకొని నీరు ఎగరకపోతే నీరు ఎగరనిచ్చి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో ఈజీ అయిన క్యారెట్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు చాలా సింపుల్గా అనిపించింది కదా? మీరు కూడా ట్రై చేయండి.